ఎచ్చులు పోయి చెలుకు చేసినట్టు నాకేటిదో వచ్చినట్ట నేను ఎగ్ బిర్యానీ చేద్దాంలే అనుకుంటే, ఇంక పిల్లోళ్ళు ఎప్పుడూ చేసినట్లే చేస్తావు కదా! వేరే రకంగా చెయ్యి ఈసారి ఎగ్ బిర్యానీ అన్నారనమాట. ఇంక సరేలే అని చికెన్ బిర్యానీ చూస్తా ఉంటాం కదా! వీడియోస్‌లో చూస్తా ఉంటాము. ఇదేదో బాగుందిలే అని వీడియోస్‌లో చూస్తా ఉంటే చికెన్ బిర్యానీ బదులు ఎగ్ బిర్యానీ చేశాననమాట. అదే స్టైల్‌లోనే ఎగ్ బిర్యానీ అయితే చేసేసాను. అంతా బాగానే ఉంది కానీ ఇంక లాస్ట్‌లో ఎగ్స్ అయితే అన్నం కలిపేతోడు విరిగిపోయిండాయనమాట ఎగ్స్. అందుకని చేస్తే చికెనే జేయాల, ఎగ్ బిర్యానీ ఇలా మాత్రం చేయకూడదు అనిపిచ్చేసింది. ఇంగా ఎగ్స్ అన్నీ పక్కకు తీసి పెట్టేసి, మళ్ళీ అన్నమంతా కలుపుకున్నాననమాట. సైలెంట్‌గా నా వంట నేను చేసుకుంటే ఇన్ని తిప్పులు పడతా ఉండలేదనమాట. పులుని చూసి నక్క వాత పెట్టుకున్నట్లు వీడియోస్‌లో చూసి నేనైతే ఈ తిప్పులైతే పట్టాననమాట. ఇంగ పిల్లోళ్ళు ఆ స్టైల్‌లో చేయమ్మా బావుంటుంది అన్నానికి ఇట్లయితే చేశాను. ఎగ్స్ బదులు చికెనేసింటే చాలా బాగొచ్చు. ఇప్పుడు కూడా చాలా బాగుందండి. ఎగ్స్ ఒకటి బ్రేక్ అయిపోతా ఉండాయి అంతే. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.